క్రీస్తునందున్న పరిశుద్ధులందరికీ ప్రభువైన క్రీస్తు నామంలో శుభాభివందనాలు. దేవుని ప్రేమ ఆధ్యాత్మిక కార్యక్రమానికి స్వాగతం. నాలో ఫలించని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలెనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును. యోహాను సువార్త 15వ అధ్యాయం 2వ వచనం. జీవితాన్ని ఫలభరితం చేసుకోవాలని, ఆత్మీయంగా ఫలించాలని, బహుగా ఫలించాలని ఎవరైతే ఆశిస్తున్నారో, ఆ ఆశతోనే జీవిస్తున్నారో అలాంటి వారికి సరిగ్గా సరిపోయే శ్రేష్టమైన వాగ్దానం ఇది. ఈ ధ్యానవాక్యంలో కొంత భాగం కొంచెం కఠినంగా ఉన్నట్టు కనిపిస్తుంది. ఫలిస్తున్న తీగలోంచి కొన్ని భాగాలు కత్తిరించి పారేయాల్సిందేనా? మంచిదాన్ని, ఉపయోగపడుతున్న దాన్ని కూడా కత్తిరించి పారేయాలా? అవును, దానికేం సందేహం లేదు. ప్రభువు మనలను పవిత్రపరచటానికి, మనలోని పనికిరాని వాటిని తొలగించటానికి తరచుగా ఏదో ఒక రకమైన కష్టాన్ని కలుగుచేస్తాడు. మనకు కీడు చెయ్యాలని కాదుగాని, ఈ జీవితంలో శ్రమల వాగ్దానాన్ని పొందినవారికి మేలు చెయ్యాలని ఆయన అలా చేస్తాడు. కాని ఆ శ్రమల ముగింపులో బాధలన్నీ మర్చిపోయేంతగా మంచి మార్పును అనుగ్రహిస్తాడు. ప్రభువుకు మహిమ కలిగించేటట్టుగా ఉంటే మనలో కొన్ని తీగలు, ఆకులు కత్తిరించి పారేసినా పర్వాలేదు. దాన్ని పెద్ద నష్టంగా ఎంచుకోనవసరం లేదు. ఎందుకంటే దానివలన మనం బహుగా ఫలిస్తాం కదా. కొన్నిసార్లు మనలోని పనికిరాని తీగల్ని కత్తిరించి పారవేసే కార్యక్రమం శ్రమల ద్వారా కాకుండా వాక్యం ద్వారా జరుగుతుంది. అలా జరిగితే మన ధ్యానవాక్యంలో కఠినంగా ఉందనుకున్న విషయం మృదువుగా కనిపిస్తుంది. వాక్యం ద్వారా మనం కడగబడినప్పుడు, కత్తిరింపబడినప్పుడు మరింత కృపాసహితంగా మారి ప్రభువుకు మరింతగా ఉపయోగపడతాం. మనలను సృష్టించిన ప్రభువు మనం ఫలించే కొలది ఒక కొలత ప్రకారం కత్తిరింపులు వేస్తూ మనం పూర్తి స్థాయిలో ఫలించేంతవరకు తన పనిని కొనసాగిస్తాడు. ఇది మనకు గొప్ప సంతోషం కాదా? ఐశ్వర్యం, ఆరోగ్యం, ఘనతల కొరకైన వాగ్దానం కంటే బహుగా ఫలించడం కొరకైన వాగ్దానంలో నిజమైన ఆదరణ ఉంది. యేసుప్రభువా, నీ కృపావాక్యం నాలో త్వరగా నెరవేర్చు. నీ నామ ఘనత కొరకు నేను బహుగా ఫలించేలా చెయ్యి. దేవుని ప్రేమ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని చివరి వరకు వీక్షించిన శ్రోతలందరికీ మా హృదయపూర్వక వందనాలు. తిరిగి మళ్ళా రేపటి ఉదయకాల సమయంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఆమెన్.